మీన గుణము వాణి నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుముగలుగు ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చెయ్యదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే చెడ్డవానికి ఆశ్రయం ఇచ్చి ఇల్లు చేర్చినచో ఎంతటి వానికైనను కడుపులో ఈగలు పురుగులు ప్రవేశించి బాధ పెట్టు విధంగా ఆపదలు కలుగు చేస్తూ ఉండును వాని చెడ్డ గుణము వల్ల. ఏం చేస్తున్నావు? గోదావరితో ఆడుకుంటున్నావా? మరే పొద్దు పొద్దు నాకు ఇదే పని మరి. సరే గాని నువ్వు వెళ్ళి కోడికి గింజలు వేయు. సరే సరే. కోడి కోడి గింజలు తింటావా? అలా కాదు, బొబ్బు 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 అన్నయ్యు. సరే సరే. కోడి గింజలు తినవే. బొబ్బో 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 బొబ్బో. ఇదిగో బొబ్బో బొబ్బో అన్నానని బొబ్బుని పోకు. బాగా తిని నా కోసం గుడ్డు పెట్టు, సరేనా? అమ్మా, చెల్లి పాప కోసం అంతా రెడీ. సరే, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. మొన్న నాకు మరి ఒక పాట నేర్పావు కదా, అది చెప్పవా? ఏ పాట? అదే కాళ్ళ గజ్జలు కట్టానమ్మా కాయ పండు. కాదు కాదు, అదే. ఓ అదా, కాళగజ్జ కంకణమ్మ. అదే అదే, చెప్పవా? సరే, స్కూల్కి వెళ్ళొచ్చి సాయంత్రం చెప్తాను. పద పద పద. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారు? పట్నం వెళ్ళారా? అవునమ్మా, కుక్కర్ కొని తీసుకురావడానికి సిటీకి వెళ్ళారు. ఏంటో ఈ మనుషులు బాగా పెడతారు, మంచిగా వండుకొని తింటారు. మా బతికింతే.
ఎంత మంచి వాసన. అవునక్క, మన కోడేది ఎక్కడికి పోయింది? అమ్మ వండుతుంది కదా అక్కడ, చికెన్ పకోడీ అవుతుంది. తింటావా? మరి నువ్వు గుడ్డు కావాలా? అది కోడి పుంజి పెట్టివ్వాలా? ఎందుకక్క నవ్వుతున్నావు? ఏం లేదులే, పాట నేర్చుకుందామా? సరే సరే, చెప్పు. కాళ్ళ గజ్జ కంకాళమ్మ, వేగు చుక్క వెలగా మొగ్గ కాదు మోదుగు నీరు కాదు నిమ్మల బావి కాదు బచ్చలి కూర కాదు గుమ్మడి పండు. కూర కాదు గుమ్మడి పండు కాదు పపాయి కాళ్ళు తీసి కడగా పెట్టు. విన్నావు కదా, ఒకసారి చెప్పు. కాళ్ళగజ్జ కంకాలమ్మ, వేగు చుక్క వెలగా మొగ్గ కాదు మోదుగు నీరు కాదు నిమ్మల బావి కాదు బచ్చలి కూర కాదు గుమ్మడి పండు కాదు పపాయి కాళ్ళు తీసి కడగా పెట్టు. బాగా చెప్పాను అక్క. అబ్బో, చాలా బాగా చెప్పావులే. పిల్లలు, చికెన్ పకోడీ రెడీ. తిందాం, రండి. వెళ్ళి అమ్మ, నాకు అమ్మ చాలా బాగుంది, గుడ్డు కంటే బాగుంది. ఏది కోడిపుంజు గుడ్డు కన్నానా?